మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రుడెన్స్ హాస్పిటల్కి అయితే మనం రావడం జరిగింది. దండు శేఖర్ గారు ఇక్కడ చికిత్స అయితే పొందుతా ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగర మేయర్ దండు నీతు కిరణ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది శేఖర్ గారికి? అదేవిధంగా అగ్రనేతలు, బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా మనకి పరామర్శించడానికి అయితే రావడం జరిగింది అనేది మాకు తెలుస్తుంది. సో ఎవరెవరు వచ్చారు, హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే కొంచెం పర్వాలేదండి, లేచి కాస్త మాట్లాడగలుగుతున్నారు. నిన్ననే తీసుకువచ్చేసరికంటే వెంటనే సిటీ స్కాన్ చేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా మంచిగా ప్రతిస్పందించి వెంటనే ఏమేం కావాలి అనేది తొందరగా అన్నీ చేయడం, అన్ని విధాలుగా ప్రతి ఒక్క డాక్టర్ కూడా వెంటనే అటెండ్ అయ్యారు. మళ్ళీ రాత్రి 11 గంటలకు అట్లా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిందో కంటి బోన్ దగ్గర, అక్కడ స్టిచెస్ కూడా పడ్డాయి, 8-9 స్టిచెస్ పడ్డాయి. మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ ఇలా ఉంది హెడ్ అంతా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది, చాలా చక్కగా వీళ్ళు చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడడం జరిగిందా? అందరూ కూడా పరామర్శించడానికి వచ్చారండి. మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, అలాగే ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా మా వారిని పరామర్శించారు. వాళ్ళు అలాగే కవితక్క గారు కూడా ఫోన్లో నన్ను పరామర్శించడం జరిగింది. ఎలా ఉన్నారు శేఖర్ అన్న అని చెప్పేసి అన్నీ అడగడం జరిగింది. మా గణేష్ అన్న అయితే నిన్నటి నుంచే టచ్లో ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచే ఆయన ఇక్కడ డాక్టర్స్ అందరికి కూడా ఫోన్లు చేయడం, అక్కడ లాయర్స్కి, పోలీసు వాళ్ళందరికీ, సిపి వాళ్ళందరికీ కూడా చేయడం, ప్రశాంత్ అన్న గారు కూడా సిపి వాళ్ళందరికీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళని అడగడం వల్ల ఇదైతే కేసు ఉందో చాలా త్వరగా అలాగే చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ ఇంతగా మమ్మల్ని చూసుకుంటున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది యాక్చువల్లీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాము. చాలా సీరియస్ కండిషన్లో ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మెరుగైన వైద్యం అందించారు ప్రుడెన్స్ హాస్పిటల్ వాళ్ళు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా గారు, బాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా ఫోన్లో మాట్లాడి అసలు ఎట్లా ఉంది హెల్త్ అనే దానిపైన కూడా దండు నీతు కిరణ్ గారితో అయితే మాట్లాడడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ట్రీట్మెంట్ విషయంలోనైతే చాలా మంచి కేర్ అయితే తీసుకుంటున్నారు. దండు శేఖర్ గారు అయితే మరికొద్ది రోజుల్లో కోలుకుంటారు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.